ఓ మహత్వాకాంక్ష ఉన్న నక్క, ఓ అమాయకపు గాడిద. ఈ ఇద్దరి కథేంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఓ జంతువుల కథ మాత్రమే కాదు. ఇందులో వ్యూహం, మోసం, మనం ఊహించని పరిణామాలు ఇలా ఎన్నో ఉన్నాయి. మన జీవితాలకు కూడా ఇది అద్దం పడుతుంది. మరి ఈ కథని ఓ ప్రశ్నతో మొదలుపెడదామా? భయంకరమైన శత్రువు ఎక్కువ ప్రమాదకరమా లేక మూర్ఖుడైన స్నేహితుడా? ఈ ప్రశ్న చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది. సరే, మన కథ ఎలా మొదలవుతుందంటే, ఒక రాజు భయంతో, ఒక ఆస్థానంలోని ఉద్యోగి వేసిన ప్లాన్తో. పింగళకుడు అనే సింహరాజు రాజ్యాన్ని ఒక వింతైన, భయంకరమైన గర్జన వణికిస్తోంది. ఇప్పుడు అసలు కథలోకి వెళదాం. ఈ జంతురాజ్యంలో కరటకుడు, దమనకుడు అనే ఇద్దరు నక్క మంత్రులున్నారు. ఒకప్పుడు రాజుగారికి వీళ్లంటే చాలా ఇష్టం. కాని ఇప్పుడు రాజుగారి దృష్టిలోంచి పక్కకెళ్ళిపోయారు. వాళ్ల పలుకుబడి తగ్గిపోయింది. ఈ ఇద్దరు నక్కలు చూట్టానికి ఒకేలా ఉన్నా వాళ్ల ఆలోచనలు మాత్రం పూర్తి భిన్నం. కరటకుడు చాలా జాగ్రత్తపరుడు, మనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చొద్దు అనే టైపు. కాని దమనకుడలా కాదు, చాలా ఆశావాహ దృక్పథమున్నవాడు. రాజుగారి భయాన్నే మనం అవకాశంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. దమనకుడి ఆత్రం చూసి కరటకుడు అతణ్ణి హెచ్చరించాలనుకున్నాడు. ఆగు మిత్రమా, నీకో కథ చెప్తాను విను అని మొదలుపెట్టాడు. మనది కాని పనిని నెత్తినేసుకుంటే ఎంత ప్రమాదమో ఈ కథ నీకు చెబుతుంది అన్నాడు. ఇప్పుడు కథలో కథ మొదలవుతోంది. చెయ్యకూడని పని చేయడం వల్ల ఏం జరుగుతోందో చెప్పే కథ ఇది. ఒక చాకలి, అతని కుక్క, ఇంకా అతని అమాయకపు గాడిద కథ. ధావకమల్లుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర 2 జంతువులు ఉండేవి. ఒకటి రోజంతా కష్టపడి పనిచేసే గాడిద, 2 ఇంటికి నమ్మకంగా కాసే కుక్క. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ ఇంట్లో చాలా అన్యాయం జరిగేది. రోజంతా బరువులు మోసే గాడిదకు చాకలి కడుపు నిండా తిండిపెట్టేవాడు. కాని ఇంటికి కాపలా కాసే కుక్కను మాత్రం అస్సలు పట్టించుకునేవాడు కాదు. దాన్ని పస్తులు పెట్టేవాడు. ఈ అన్యాయమే ఆ కుక్క మనస్సులో పగను రగిలించింది. ఇక్కడు నుంచే కథ ఒక విషాదకరమైన టర్న్ తీసుకుంటుంది. గాడిద ప్రాణాంతకమైన ఓండ్రా అంటే మంచి ఉద్దేశంతో చేసిన ఒక పని చివరికి ఎలా విషాదానికి దారితీసిందో చూద్దాం. ఒకరోజు రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉంది. చాకలి ఏమో గాఢ నిద్రలో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే ఒక దొంగ మెల్లగా ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ క్షణం అక్కడున్న జంతువులకు ఒక పెద్ద పరీక్షలా మారింది. ఇది చూసిన గాడిదకు కంగారు వచ్చేసింది. వెంటనే కుక్క దగ్గరికి వెళ్ళి, మిత్రమా, అరవవా, మన యజమాని ఇంట్లో దొంగతనం జరుగుతోంది అని వేడుకుంది. కాని కుక్క ఏమందో తెలుసా? యజమాని నిర్లక్ష్యం వల్ల దాని మనసులో కోపం పేరుకుపోయింది. అందుకే నేనెందుకు అరవాలి, నన్ను పస్తులు పెడుతున్నాడు గదా, ఇప్పుడు అనుభవించని అని చాలా చేదుగా సమాధానమిచ్చింది. కుక్క సాయం చెయ్యకపోయేసరికి పాపం ఈ అమాయకపు గాడిద సరే నేనే ఏదో ఒకటి చేస్తా అని డిసైడ్ అయిపోయింది. అది తన పని కాదు, అయినా సరే ఆ బాధ్యతను తానే నెత్తిన వేసుకుంది. తన యజమానిని నిద్రలేపాలనే ఒక్కటే ఉద్దేశం. అందుకే తన గొంతు చించుకుని చెవులు చిల్లులు పడేలా కర్ణకఠోరంగా ఊండ్రపెట్టింది. అదే సరైన పని అని అనుకుంది పాపం. ఆ తర్వాత జరిగినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి విషాదాలే. గాడిద అరుపుకి దొంగ అయితే పారిపోయాడు. కాని ఆ శబ్దానికి చాకలి నిద్ర చెడింది. కోపంతో లేచి చూస్తే దొంగ కనపడలేదు. గాడిద అరుస్తూ కనపడింది. అంతే, ఆ కోపమంతా దానిమీదే చూపిచ్చాడు. ఒక పెద్ద కర్ర తీసుకుని చితకబాదాడు. చివరికి మంచి చెయ్యబోయిన ఆ అమాయకపు గాడిద ఆ దెబ్బలు తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయింది. చూశారా, ఒక అపార్థం ఎంతటి విషాదానికి దారితీసిందో. సరే, ఇప్పుడు మళ్ళీ మన నక్కల కథ దగ్గరికి వద్దాం. కరటకుడు చెప్పిన ఈ హెచ్చరికను దమనకుడు పట్టించుకోలేదు. అతను తన ప్లాన్తో ముందుకు సాగుతాడు. మరి ఈ గాడిద కథ నుంచి ఏమైనా పాఠం నేర్చుకున్నాడా, లేక తన వినాశనాన్నే తానే కొనితెచ్చుకున్నాడా? మనం అనుకున్నట్టే దమనకుడు కరటకుడు చెప్పిన కథలోని నీతిని అస్సలు పట్టించుకోలేదు. తన స్నేహితుడి సలహాను పెడచెవిన పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దమనకుడి ప్లాన్ ఎలా సాగిందో చూడండి. ముందుగా ఆ గర్జిస్తున్న శబ్దానికి కారణమైన సంజీవకుడు అనే ఎద్దు దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత తను రాజుగారి దూతనని ఒక అబద్ధం చెప్పి రాజుగారి స్నేహాన్ని, రక్షణను ఇప్పిస్తానని నమ్మించాడు. చివరికి భయంతో వణుకుతున్న ఆ ఎద్దును సింహాన్ని కలవడానికి ఒప్పించాడు. అంతటితో ఆగకుండా
వెంటనే రాజు దగ్గరికి పరుగుపరుగున వెళ్ళి ఆ ఎద్దు ఎంత తెలివైనదో, ఎంత శక్తివంతమైనదో, మంత్రి పదవికి ఎంత సరిపోతుందో అని తెగ పొగిడేశాడు. అంటే రెండు వైపులా అబద్ధాలు చెప్పి తన పథకానికి పునాది వేసుకున్నాడు. ఇప్పుడు కథ చివరి అంకానికి వచ్చేసింది. ఒక కూటమి ఎలా చేదుగా మారింది, ఒక పక్కా ప్రణాళిక ఎలాంటి ఊహించని ఫలితాల్నిచ్చిందో చూద్దాం. అనుకున్నట్టే జరిగింది. వాళ్ల సమావేశం సూపర్ సక్సెస్ అయింది. రాజు, పింగళకుడు, సంజీవకుడు అనే ఎద్దు ఇద్దరూ విడదీయరాని స్నేహితులుగా మారిపోయారు. రాజు భయం కూడా పోయింది. దీంతో ఆస్థానంలో రాజకీయాల మొత్తం మారిపోయాయి. సంజీవకుడు కేవలం రాజు స్నేహితుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు. ఇక రాజు పాతవాళ్లందర్నీ పక్కనపెట్టి తన సమయమంతా ఈ కొత్త మంత్రితోనే గడపడం మొదలుపెట్టాడు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. దమనకుడి లక్ష్యమేంటి? రాజు దగ్గర మళ్లీ అధికారం సంపాదించడం. కానీ అసలు ఏం జరిగింది? రాజు పాత మంత్రులందర్నీ, చివరికి దమనకుణ్ణి కూడా పట్టించుకోవడం మానేసి కేవలం ఆ ఎద్దుతోనే కాలం గడపడం మొదలుపెట్టాడు. అంటే దమనకుడు సాధించిన విజయమే అతని పతనానికి కారణమైంది. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. దమనకుడి ప్రణాళికలో ఏ లోపమూ లేదు, అంతా పర్ఫెక్ట్గా జరిగింది. మరి అయినా సరే అతనెందుకు విఫలమయ్యాడు? ఈ ప్రశ్న ఆ మూర్ఖపు గాడిదగతికి, ఈ మహత్వాకాంక్షగల నక్క విధికి మధ్య ఉన్న సంబంధాన్ని మనకు గుర్తుచేస్తుంది కదా.